ఛానల్. దిస్ ఇస్ వెంకీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మా పెద్దమ్మాయి బర్త్డే. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సౌజన్య మనోవికాస్కి అయితే వచ్చేసాము. నైట్ సెలబ్రేషన్స్ చిట్టి. ఓకే ఊదు. హ్యాపీ బర్త్డే. అవునా? వావ్, నేను చూడలేదే. ఆరిపోయింది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మాకి బర్త్డే రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సౌజన్య మానసిక వికలాంగుల సంస్థకి వచ్చాం అనమాట. ఇక్కడ మొత్తం పిల్లలు పెద్దలు పనిచేసే స్టాఫ్తో కలిసి 45 మెంబర్స్ దాకా ఉంటారు. సో అందుకే వీళ్ళందరికీ ఫుడ్ ఆర్డర్ చేయించి వెంకీ కలెక్ట్ చేసుకొని మా అంబులెన్స్లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడే కాదండి, అఖిల్ సెకండ్ బర్త్డే నుంచి ప్రతి సంవత్సరం అంటే 9 ఇయర్స్ నుంచి మిస్ అవ్వకుండా ఇక్కడే భోజనం పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇది ఒక మానసిక వికలాంగుల సేవా సంస్థ. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాకు 9 ఇయర్స్ జర్నీ ఉంది. అదే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మీరు నాకు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో ద్వారా వచ్చిన మనీతో ఇంకో పూట వీళ్ళందరికీ భోజనం పెట్టగలం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. ఇక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. ఈరోజు వీళ్ళందరికీ రైస్తో పాటు చికెన్ కర్రీ, సాంబార్, పెరుగు, అరటిపళ్ళు అండ్ స్వీట్స్ తీసుకొచ్చాం. మీరు కనుక ఇలా పెట్టాలనుకుంటే 4500 వరకు అవుతుంది. మీలో ఎవరైనా ఎంతైనా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్పే నెంబర్ ఇస్తున్నా. మీరు 10 రూపీస్ పంపిన స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మా అత్తయ్య వాళ్లకు కావాల్సినంత వడ్డిస్తున్నారు. ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. ఒక్క పూట అన్నం కోసం మనందరం ఎంత కష్టపడతామో, ఫుడ్ వాల్యూ ఏంటో మనందరికీ తెలుసు. సో అకేషన్ ఏదైనా కావచ్చు, బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఏ స్పెషల్ ఉన్నా కూడా మీరు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే కింద స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. కొంచెం వెయ్యి. సో ఫుడ్ అనే కాదు, మీకు ఏది తోస్తే బట్టలు కానీ, బెడ్షీట్ కానీ, రైస్ ప్యాకెట్స్ కానీ ఏది ఉన్నా సరే వీళ్ళు తీసుకుంటారు. ఇది ఫస్ట్ ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. వీడియోని మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కనీసం ఒక 20 మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే అందులో ఒక్క పర్సన్ అయినా సరే చూసి రెస్పాండ్ అయితే వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే ఫుల్ ఎమోషనల్ అయ్యామన్నమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. సో ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్ ఉండి కూడా ఇక్కడ అనాథలుగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ బాధ నిజంగా అసలు వేరేలా ఉంటుంది అనమాట. సో మీరు అకేషన్ ఏదైనా కావచ్చు, మనం పార్టీస్ కానీ ఎంత అమౌంట్ ఖర్చు పెడతామో దాంట్లో ఒక వంతు ఒక్క పూట వీళ్ళందరికీ ఫుడ్ అందులో ఉన్న సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా మా సెలబ్రేషన్స్ అయితే మేము ఇట్లా సింపుల్గా అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. హ్యాపీ బర్త్డే టు డియర్ అక్షర్ తల్లి, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గ్రీటింగ్స్ టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అక్షర, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ వెంకీ స్వాతి సైనింగ్ ఆఫ్. బాయ్.